రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో భూమి వివాదం అయితే తీవ్ర కలకలం రేపింది. తమ భూమిని అక్రమంగా సొంత బాబాయ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఓ దంపతులు. పంచాయతీ కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మోతి గ్రామ పంచాయతీకి పరిధిలో నివసిస్తున్న దంపతులకు చెందిననైతే 25 గుంటల భూమి ఇంటిని వారి తండ్రి అయితే మరణానంతరం అయితే సొంత బాబాయ్ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి భూమి రికార్డులను కూడా వేరే వ్యక్తి పేరు మీదకు మార్చారని వారు వాపోయారు. అయ్యా మా నాయన చనిపోయిండు, మా భార్య చనిపోయింది, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇదే అవకాశంగా తీసుకొని మా చిన్నబాబు మా తమ్ముడు ఇద్దరు కలిసి నాది 25 గుంటలు పొలం కూడా పొలం అంతా ఎండబెట్టిండు. అక్కడ ఇల్లు జప్తు చేసుకున్నారు. దీనికి సహకరించారు ఇక్కడ వాళ్ళు. మా నాన్న పేరు ఉన్నది, ఇలా మా నాన్న పేరు ఉన్నది. దీనికి ఈ గడిపట్టి మా నాన్న కట్టిండు. సర్టిఫికేట్ మాది. వేరేటోళ్ళకి ఏమో రిజిస్ట్రేషన్ అయినాయి. ఇగో ఇది వేరేటోళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయినది. వేరేటోళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయినది. మా మామయ్య పేరు ఒలుగుతుల నడిపోచయ్య, ఒలుగుతుల చిన్న పోచయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కాకపోతే వారసుడుగా ఒలుగుతుల రాజ్కుమార్ ఉన్నాడు. ఇంటి పని మేమే కడుతున్నాం. 2025 లో మేము కడతామని వస్తే ఈ కార్యదర్శి సార్ తీసుకోలేడు. ఇక్కడ గొడవ తీసుకోలేడు. ఎందుకు తీసుకుంటలేరంటే మాకు చిన్న గొడవలు పొలం దగ్గర ఉంటే దాని కారణంగా తీసుకోకపోవడం వల్ల సరే అని మేము ఊరుకున్నాం. తర్వాత వాళ్ళ కాడ ఇంటి పన్ను తీసుకొని వాళ్ళ కాగితం చింపితే వాళ్ళ కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. రాజకుమార్ 2022లో మా మామయ్య చనిపోయిన తర్వాత ఒలుగుతుల చిన్నపోచయ్య అనే వ్యక్తి అక్రమంగా మా ఆస్తిని తన కొడుకు పేరు మీద పట్ట చేసిండు. మా ఫ్లాట్ ని తన కొడుకు ఒలుగుతుల రాజకుమార్ ఒలుగుతుల రాజేష్ ఇక్కడ ఉండంగా కూడా మేము మా ఇంటి ఫ్లాట్ కు మేము పన్ను కడదామని వస్తే మా దగ్గర డబ్బులు తీసుకోక ఈ గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ఇంటి పన్ను తీసుకొని వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కి అవకాశం ఇచ్చిరు. ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు మా ఫ్లాట్ మాకు కావాలి. పట్టించుకోకపోతే మేము కిరసనాయలు పోసుకొని చనిపోతామని ధర్నా చేసినాం. మేము కిరసనాలు పోసుకున్నాం. మేము ముగ్గురము మేము ఇక్కడనే చనిపోతాము. ఈ గ్రామ పంచాయతీ డెత్ సర్టిఫికేట్ తీసుకుంటది. ఇక మా దగ్గర మేము కిరసనాయలు పోసుకొని చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. మా ఫ్లాట్ కోసం మాకేం లేదు. మా పొలం 25 గుంటల పొలం కూడా మా పొలం 25 గుంటల పొలం కూడా చిన్న పోచయ్య అక్రమంగా తన పేరు మీద వేయించుకున్నాడు. మా మామయ్య ఆస్తి అది. మా పొలము ఇల్లు రెండు చేయించుకున్నాడు. మాకేమీ లేదు. ఇప్పుడు మేము రోడ్డు మీద పండ్లు అమ్ముకొని బతుకుతున్నాము. పొలము మేమే వేసుకుంటున్నామయ్యా. పట్టనేమో వాళ్ళకి ఉండదు. ఫీజు పొలం అంతా ఎండిపోయింది. చూద్దురా.
రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో మోతె గ్రామంలో అయితే దారుణం అయితే చోటు చేసుకుంది. 25 గుంటల భూమి అయితే వారి పొలం ఇల్లు రెండు కలిసి అయితే అక్రమంగా వాళ్ళ సొంత బాబాయ్ ఆక్రమించారు, దోచుకున్నారంట కూడానైతే భార్య భర్త ఒక తల్లి కూడా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. మోతె గ్రామ పంచాయతీ కార్యాలయంలో అయితే దంపతులు ఇద్దరు ఆత్మహత్య యత్నం అయితే పాల్పడినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఉషా. జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపినటువంటి భూ వివాదం అని చెప్పుకోవచ్చు. మోతె గ్రామ పంచాయతీ కార్యాలయంలో దంపతులు ఆత్మహత్య చేశారు. 25 గుంటల భూమికి సంబంధించి బాబాయ్ పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. పంచాయతీ సిబ్బంది లంచాలు తీసుకుని రికార్డులను మార్చడం, బాధితుల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయం కోసం పలుమార్లు అధికారుల చుట్టూ ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో దంపతులు నిరసనపై చెప్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అప్రమత్తమైనటువంటి అడ్డుకున్నటువంటి స్థానిక సిబ్బంది పూర్తిగా చూసుకున్నట్లయితే ఆ ప్రమాదంలో కానీ సంబంధించిన విషయాలని ఒక్కసారిగా అటు బేర్ చేసుకున్నట్లయితే అక్కడ ఘటన కానీ దానికి సంబంధించి చూసినట్లయితే పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్న ప్రమాదము, అడ్డుకున్న స్థానికులు కళ్ళలో పెట్రోల్ పడడంతో అస్తవ్యస్త గురైనటువంటి పరిస్థితి. ఇకపోతే గతంలోని కొన్ని సార్లు అనేక మార్లు తమకు రావాల్సినటువంటి భూమి కానీ సంబంధించిన విషయాలలో పలుమార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ చెప్పగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని పూర్తిగా ఆ జిల్లా అధికారులు కావచ్చు దానికి సంబంధించిన విషయాలలో చెప్పిన క్రమంలో కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలోని తీవ్ర కలకలం లేపినట్టు భూ వివాదాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.